ఒక ఇంట్లో ఒక ఎలుక ఆ ఇంటి యజమాని కలిగి ఉన్న డైమండ్ని మింగేసింది. ఏది మింగేసింది? ఎలుక ఒక డైమండ్ని మింగేసింది. ఆ ఎలుకను పట్టుకోవాలంటే తనకి వల్ల కాలేదు. ఎలుకలు పట్టేవాడిని పిలిపించాడు. తను ఇంటికి వచ్చాడు. అయ్యా, మా ఇంట్లో ఎలకలు ఉన్నాయి, ఆ ఇంట్లో ఒక ఎలక డైమండ్ మింగేసింది, దాన్ని ఎలా పట్టుకోవాలో తెలియట్లా, ఏ ఎలక మింగిందో తెలియట్లా అని చెప్పి ఎలకలు పట్టేవాడిని పిలిపిస్తే వాడు వచ్చేసరికి అక్కడ 100 కొలదిగా ఎలకలు ఉన్నాయి. 100 కొలదిగా ఎలకలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏ ఎలక డైమండ్ మింగేసిందో ఎలా తెలుస్తుందండి? కానీ విచిత్రం ఏమిటంటే 15 నిమిషాల్లో ఉన్న 100 ఎలుకల్లో ఏ ఎలుక అయితే డైమండ్ మింగేసిందో దాన్ని చంపేశాడండి. ఆ యజమానికి ఏం అర్థం కాల. అరే, ఇన్ని 100 ఎలకల్లో నీకు ఎలా తెలిసిందయ్యా డైమండ్ ఆ ఎలకే మింగిందని దాన్ని బలి చంపేశావు, అదే మింగింది డైమండ్, ఎలా తెలిసింది నీకు? అప్పుడు అతను అన్నమాట ఏంటి తెలుసా? ఎప్పుడైనా సరే అతను అన్నమాట ఏంటంటే, అన్ని ఎలుకల్ని జాగ్రత్తగా పరిశీలన చేశాను, ఒక ఎలుక మాత్రం మిగతా ఎలుకలతో కలవకుండా దూరంగా ఒంటరిగా ఉంది. నాకు అర్థమైపోయింది, మూర్ఖులు దీవించబడితే, మూర్ఖులు హెచ్చించబడితే, మూర్ఖులు ఘనపరచబడితే నలుగురితో కలవరు. ఏం చేస్తారు? ఒంటరిగా పిచ్చి వేషాలు వేస్తారు. ఇది ఒంటరిగా పిచ్చి వేషాలు వేస్తే నాకు అర్థమైపోయింది, ఇదే డైమండ్ మింగింది, వేసేసా. మీకేం అర్థమైంది? సహోదరులు మీరు గమనించారా? ఏమీ లేనప్పుడు ఎంతమంది ఫ్రెండ్సో, అందరితో అన్న బాగున్నావా, అక్క బాగున్నావా, అందరితో బాబాయ్ బాగున్నావా, ఎంత చక్కగా మాట్లాడతావు, ఎంత ఆప్యాయంగా మాట్లాడతావు, ఎంత సంతోషంగా మాట్లాడతామో, ఎంత కలివిడిగా ఉంటామో. కానీ ఒక్కసారి మంచి ఉద్యోగం వచ్చినా, వ్యాపారంలో కలిసి వచ్చినా, భూమి మంచి రెడ్డికి వెళ్ళిపోయినా వీడికి ఎవరిని కలవడు, ఎవరితోనూ మాట్లాడడు. వాడు నడక తీరు మారిపోతుంది, మాట తీరు మారిపోతుంది, ప్రవర్తన మారిపోతుంది, ఎవరిని లెక్క చేయడు. ఈరోజు మనలో అలాంటి మూర్ఖులు ఎవరైనా ఉన్నారా? దేవుడు దీవించిన తర్వాత, దేవుడు నిన్ను హెచ్చించిన తర్వాత, దేవుడు నిన్ను ఆశీర్వదించిన తర్వాత, అంతకుముందు ఉన్నటువంటి ఆ దినత్వం కానీ, అంతకుముందు ఉన్నటువంటి ఆ కలుపుకోలు తత్వం కానీ, అంతకుముందు ఉన్నటువంటి ఆ మర్యాద కానీ, అంతకుముందు ఉన్నటువంటి ఆ పలకరింపు కానీ, అంతకుముందు ఉన్నటువంటి ఆ ప్రేమ కానీ పోగొట్టుకొని ఇప్పుడు నీకేదో వచ్చిందని, కలిసి వచ్చిందని, నువ్వేదో ఒక మంచి స్థానానికి వెళ్ళావని, బాగా సంపాదిస్తున్నావని అందరికీ దూరం అయిపోతున్నావా? సౌలు అదే చేశాడు. పనికి మాలిన వాడిని దేవుడు కనికరించి పరిపాలించేవాడిగా చేస్తే, పరిపాలన పొందుకున్నటువంటి సౌలు దేవునికి కృతజ్ఞత కలిగి, తన చుట్టూ ఉన్న వారి పట్ల బాధ్యత కలిగి, అందరితో కలిసిమెలిసి ఉండవలసిన వాడు కాస్త ఏమయ్యాడో తెలుసా? కిరీటాన్ని ఆధారం చేసుకుని దేవునికి, దావీదుకు, దైవజనుడికి దూరమై ఏకాకి అయి ఆఖరి యుద్ధంలో చచ్చాడు, తను చంపేసుకున్నాడు. జాగ్రత్త. ఒకవేళ నువ్వు దీవించబడినప్పుడు, ఆశీర్వదించబడినప్పుడు అందరికీ దూరం అయిపోయి అనాథగా మిగిలిపోతావేమో. నువ్వు ఏ స్థితికి అయితే చేరావో ఆ స్థితికి చేర్చింది ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. కృతజ్ఞత కలిగి, ప్రభు నేను ఏ పాటి వాడిని, నా స్థితి ఏమిటి, ఏ ఊర్లో పుట్టాను, ఎవరికి పుట్టాను, ఏ స్థితిలో పుట్టాను, పుట్టిన 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు నా బ్రతికేలా ఉండేది. కానీ ఈరోజు ఈ కారున్నా, ఈ ఇల్లున్నా, చక్కని బట్టలు వేసుకున్నా, కాస్త కోస్త బంగారపు వస్తువులు పెట్టుకున్నా, కొంచెం బ్యాంకులో బ్యాలెన్స్ ఉన్నా, అంతటికీ కారణం నువ్వే కదా ప్రభువా. నీ రుణం నేను తెచ్చుకోలేనయ్యా. జీవితాంతం రుణపడి ఉంటాను ప్రభువా. దీనత్వాన్ని, తగ్గింపు తత్వాన్ని కాపాడుకుంటానయ్యా. అది నీ జీవితంలో కల్పించాల్సిన విలువైన వ్యక్తిత్వం. మర్చిపోకండి, దావీదు పెత్తనం చేయలా, దావీదు గర్వించలా, దావీదు తన ఇష్టానుసారంగా పరిపాలన చేయలా, అసలైన పరిపాలన అందించాడు. ఏమిటి అసలైన పరిపాలన? దేవునికి ఇష్టడుగా జీవిస్తూ. దేవునికి ఉద్యోగాన్ని ఇచ్చాడా, వ్యాపారంలో లాభాన్ని ఇచ్చాడా, నువ్వు అనుకున్నట్టుగా సొంత గృహాన్ని, చక్కని కారునిచ్చాడా, స్థిరమైన రాబడినిచ్చాడా, చక్కని కుటుంబ వ్యవస్థనిచ్చాడా? అయితే ఏం చేయాలి? దేవుని చిత్తానుసారంగా జీవించు, దేవునికి ఇష్టానుసారంగా జీవించు. ఆ ఉద్యోగంలో కావచ్చు, ఆ కుటుంబంలో కావచ్చు, నువ్వు చేసేటటువంటి పనుల్లో, వ్యాపారంలో, సేవలో ఆయనకి ఇష్టడిగా జీవించు. ఫలితంగా నీ చుట్టూ ఉన్న వారికి నువ్వు ఆదర్శంగా ఉంటావు, నీ చుట్టూ ఉన్న వారికి నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. అద్భుతం ఏమిటంటే, దావీదు పరిపాలన చేసిన కాలాన్ని సువర్ణ కాలము అని పిలిచారండి. దావీదు తరువాత సుమారు 20 మంది రాజులు పరిపాలించారు. ఒక్కడు కూడా దావీదు వలె పరిపాలన చేయలేకపోయారు.
మరి దావీదు ఎందుకు అలా పరిపాలన చేయగలిగాడంటే కారణం తెలుసా అండి? అతడు యెహోవా చిత్త ప్రకారం జీవిస్తూ పరిపాలన చేశాడు. సహోదరి సహోదరులు, మీకు చాలామంది బంధువులు ఉండొచ్చు, చాలామంది స్నేహితులు ఉండొచ్చు, కానీ వారందరి మధ్య నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి దేవుడు కోరుతున్నాడు. చాలా కుటుంబాలు మీ కుటుంబంతో సంబంధాలు కలిగి ఉండొచ్చు. అన్ని కుటుంబాల మధ్య నీ కుటుంబం మాత్రం దేవుడు దీవించిన కుటుంబంగా, దేవుడు ఎన్నుకున్న కుటుంబంగా అనేక మందికి ఆదర్శంగా జీవించాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, అసలైన పాలన, అసలైన పోరాటం, విలువైన సందేశం ఉదయకాల సమయంలో మాకు అనుగ్రహించా. ఈ శక్తివంతమైన సందేశం విన్న ప్రతి ఒక్కరూ నాయన వాక్యానుసారంగా జీవించులాగున సహాయం చేయమని, మా ప్రాణాత్మ శరీరములను ప్రభువా నీ రక్తములో కడిగి మమ్మను శుద్ధీకరించి పవిత్రపరిచి నాయనా నీకు సాక్షులుగా జీవించులాగా సహాయం చేయ. యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.